నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ధికి ప్రభుత్వం కొత్త పాలసీని రూపొందిస్తోందన్న మంత్రి సత్యకుమార్. హైవేలపై ట్రామా సెంటర్లు ఏర్పాటు చేస్తామని హామీ. పేదలకు లబ్ధి చేకూరేలా నిషేధిత జాబితా భూములపై నిర్ణయం ఉంటుంది. శాసనసభలో ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చిన మంత్రి అనగాని. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని పాలక మండలి టీడీపీకి జేబు సంస్థగా మార్చేసింది. మండిపడ్డ టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. తనను చంద్రబాబు, లోకేష్ టార్గెట్ చేశారని తీవ్ర ఆరోపణలు చేసిన మాజీ మంత్రి అంబటి రాంబాబు. కూటమి ప్రభుత్వంపై పోరాటం ఆగదని స్పష్టీకరణ. రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రులను అప్గ్రేడ్ చేయడానికి ప్రభుత్వం కొత్త పాలసీని రూపొందిస్తుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలియజేశారు. హైవేలపై ట్రామా సెంటర్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు భూమా అఖిలప్రియ, ముప్పిడి వెంకటేశ్వరరావు, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, జ్యోతుల రెహ్నో, యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ తమ నియోజకవర్గాల్లోని 50 పడకల ఆసుపత్రులను 100 పడకల ఆసుపత్రులుగా అప్గ్రేడ్ చేయాలని కోరారు. చిత్తూరు హైవే ఏదైతే NH40 నా నియోజకవర్గం నుంచి వెళ్తుందో అధ్యక్ష, నాకు 6 మండలాలు ఉంటే 4 మండలాలు ఒక మున్సిపాలిటీ ఈ హైవేకి టచ్ అవుతుంది అధ్యక్ష. NH వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ బేస్ చేసుకుంటే 2021-22లో అధ్యక్ష ఫేటల్ అంటే చనిపోయిన కేసెస్ 14, మొత్తం యాక్సిడెంట్లు 93 యాక్సిడెంట్లు అయినాయి అధ్యక్ష. 22-23లో చనిపోయిన కేసెస్ 8 అయితే టోటల్ గా యాక్సిడెంట్లు అయింది 100 యాక్సిడెంట్లు అయినాయి అధ్యక్ష. 23-24లో చనిపోయిన నంబరు 7 మంది అంటే అధ్యక్ష. టోటల్ యాక్సిడెంట్లు 95 జరిగినాయి అధ్యక్ష. 24-25 ఫేటల్ చనిపోయిన నంబర్స్ కుటుంబాలు 15 అయితే అధ్యక్ష. టోటల్ గా జరిగింది 50 యాక్సిడెంట్లు అధ్యక్ష. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పట్లో ప్రిన్సిపల్ సెక్రటరీ గారు పూనం మాల్కొండ గారితో మాట్లాడి నాబార్డ్ కింద అప్గ్రేడేషన్ లో ఆలగడ్డ పేరు లేకపోయినా కూడా దాని ఇంపార్టెన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల అప్పుడు ముఖ్యమంత్రి గారు పెట్టడం జరిగింది అధ్యక్ష. గత ప్రభుత్వంలో టెండర్లు పిలిచి 5 సంవత్సరాలు వాళ్ళు పూర్తి చేయలేంది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం సంవత్సరం కాలంలో 50 పడకల హాస్పిటల్ పూర్తి చేసి ఎప్పుడో బ్రిటిష్ కాలంలో కట్టిన హాస్పిటల్ నుంచి షిఫ్ట్ చేసి కొత్త బిల్డింగ్ షిఫ్ట్ చేయడం జరిగింది అధ్యక్ష. CHC ఆలగడ్డ రెఫరల్ కేసెస్ ఒక్కసారి మీకు ఇది చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష, ఈ డేటా వినిపించడము. ఈ రిఫరల్ కేసెస్ అంటే అధ్యక్ష ఆలగడ్డలో డాక్టర్లు లేరనో, లేకపోతే ఎక్విప్మెంట్ లేదనో, లేకపోతే సీరియస్ కేసులు మేము టేకప్ చేయలేమని చెప్పి అటు నంద్యాలకు గాని, కర్నూలుకు గాని, ప్రొద్దుటూరు గాని, కడపకి రిఫర్ చేసిన కేసులు ఒక సంవత్సరం కాలంలో ఒకసారి నేను చదివి వినిపిస్తాను అధ్యక్ష. లాస్ట్ జనవరిలో 98 కేసులు రిఫర్ చేశారు అధ్యక్ష. ఫిబ్రవరిలో 93, మార్చిలో 78, ఏప్రిల్లో 89, మేలో 81, జూన్లో 90, అట్లా మొత్తం ఒక సంవత్సరం కాలంలో దాదాపుగా 1000 కేసులు పక్కా హాస్పిటల్ కి రిఫర్ చేయడం జరిగింది అధ్యక్ష. ఈ ఇంపార్టెన్స్ ని దృష్టిలో పెట్టుకుని మంత్రి గారికి మేము ఒకటే అడుగుతున్నాం అధ్యక్ష, ఒకవేళ 100 బెడెడ్ హాస్పిటల్ ఆలగడ్డకి రావడము ఒకవేళ లేట్ అయితే, వేరే కారణాల వల్ల లేట్ అవుతాయి అధ్యక్ష, అట్లీస్ట్ ఒక ట్రామా సెంటర్ పెట్టాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అధ్యక్ష. దీని వల్ల మేజర్ యాక్సిడెంట్లు ఏదైనా అయినప్పుడు పేషెంట్ ని స్టెబిలైజ్ చేసేంత వరకు కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ట్రామా సెంటర్ పెట్టాలని చెప్పి కూడా మేము మంత్రి గారు రిక్వెస్ట్ చేస్తున్నాం అధ్యక్ష. అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కూడా ముఖ్యమంత్రి గారికి వివరించడం జరిగింది అధ్యక్ష. దాంతో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆ యొక్క మీటింగ్ లో కూడా 100 పడకల హాస్పిటల్ చేయడం కోసం కూడా ఆ రోజు అక్కడ హామీ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. దానికి సంబంధించినటువంటి మంత్రి గారికి కానీ సంబంధిత అధికారులు కూడా తెలియజేయడం జరిగింది అధ్యక్ష. కాబట్టి ఇక్కడ చాలా అవసరం ఉంది అధ్యక్ష. కలెక్టర్ కాన్ఫరెన్స్ జరిగినప్పుడు కూడా ఈస్ట్ గోదావరి కలెక్టర్ మంత్రులు ముఖ్యమంత్రి గారు ఉన్న టైంలో కూడా కొవ్వూరుని 100 పడకలు కాదు జిల్లా హాస్పిటల్ చేయవలసిన అవసరం ఉందని చెప్పని కూడా గౌరవ కలెక్టర్ గారు కూడా ఆ రోజు కలెక్టర్ కాన్ఫరెన్స్ కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా 100 పడకల హాస్పిటల్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి అక్కడ ఎక్విప్మెంట్ కానీ బిల్డింగ్ కానీ అన్ని కూడా ఉన్నాయి అధ్యక్ష. ఎడిషనల్ గా పోస్టులు అది మంజూరు చేస్తే సరిపోతుంది కాబట్టి దయచేసి యాక్సిడెంట్లు ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి ట్రామా కేర్ సెంటర్ కూడా చాలా ఇమీడియట్ గా అవసరం అధ్యక్ష. వెంటనే మంజూరు చేసి 50 పడకల హాస్పిటల్ 100 పడకల హాస్పిటల్ చేయాలని చెప్పని మీ ద్వారాగా సంబంధిత అధికారులు మంత్రి వారికి కూడా తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. కోవూరు పట్టణానికి ఒకవైపు ముంబై జాతీయ రహదారి NH16, మరోవైపు కృష్ణపట్నం పోర్ట్ బళ్ళారి జాతీయ రహదారి NH67 ఉండటంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి అధ్యక్ష. ప్రమాదాలు జరిగినప్పుడు అక్కడి నుంచి ప్రజల్ని మనం నెల్లూరుకు తీసుకుపోయే లోపల మార్గ మధ్యంలో వాళ్ళు మరణించడం జరుగుతుంది అధ్యక్ష. రోడ్ ప్రమాదాలు సంభవించినప్పుడు వాళ్ళు ఎటు వెళ్ళక ట్రాఫిక్ లో ఇరుక్కొని చాలా ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష. దానివల్ల
కోవూరు నియోజకవర్గంలో ఉన్న 50 పడకల హాస్పిటల్ని అప్గ్రేడ్ చేయాలని 100 పడకల హాస్పిటల్గా మీ ద్వారా మంత్రి గారికి విన్నవించుకుంటున్నాను. ఈ అప్గ్రేడేషన్ ని 30 పడకల నుంచి 50 పడకలు కానీ 50 పడకల నుంచి 100 పడకలకి వీటిని ప్రమాణాలు తీసుకొని జాగ్రఫికల్ నీడ్ కానీ లేక లోకల్ ఎపిడెమియాలజీ కానీ లేదా డిసీజ్ బర్డన్ కానీ లేదా కమ్యూనిటీ రిక్వైర్మెంట్ ఇప్పటికే అనేక ఒక 39 ప్రతిపాదనలు కూడా ప్రభుత్వం దృష్టికి వచ్చాయి. వీటిని కూడా ఆర్థిక శాఖ ముందు ఉంచడం జరిగింది. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి కూడా దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇప్పటికే కొన్ని విషయాల్లో గన్నవరము ప్రతిపాదన కూడా దీంట్లో ఉంది, కోవూరు ప్రతిపాదన కూడా దీంట్లో ఉంది, నెల్లూరు కోవూరు ప్రతిపాదన ఉంది, అదేవిధంగా గోదావరి జిల్లా ప్రతిపాదన కూడా దీంట్లో ఉంది అధ్యక్ష. అదేవిధంగా ట్రామా సెంటర్ల గురించి అడిగారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల బడ్జెట్లో ప్రతి 100 కిలోమీటర్లకి ఒక ట్రామా సెంటర్ను నిర్మించాలని ఒక ప్రతిపాదన చేసింది అధ్యక్ష. దాని కారణంగా 0 అవర్లో ఎవరు కూడా ప్రాణాలు కోల్పోవడం, ఇప్పటికే స్టెమీ సెగ్మెంట్ ఎలివేటెడ్ మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ కార్యక్రమం ద్వారా 0 అవర్లో ప్రాణాలను కాపాడే ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా ట్రామా సెంటర్లు కూడా కేంద్రం నుంచి కూడా సహకారం అందిస్తుంది కాబట్టి ఖచ్చితంగా గౌరవ శాసనసభ్యుల కోరిక మేరకు ఆ ఆసుపత్రుల్లో ట్రామా సెంటర్లు నిర్మాణం ప్రయత్నం చేస్తాం. 2014-19 కూటమి ప్రభుత్వంలో 81 ఆసుపత్రులను అధ్యక్ష పిహెచ్సీలు కానీ లేదా 30 బెడ్ సిహెచ్సీలు 50 బెడ్ సిహెచ్సీలు కానీ అప్గ్రేడ్ చేయడం జరిగింది అధ్యక్ష. తర్వాత ఇది 2016-19 మధ్య జరిగితే తర్వాత వచ్చిన ప్రభుత్వం వీటిని ఎక్కడ కూడా సివిల్ పనులు కాలేదు. ఉదాహరణకు చెప్పాలంటే భూమా అఖిలప్రియ రెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు ఆలగడ్డకి 30 పడకల నుంచి 50 పడకలకి అప్గ్రేడ్ చేయించారు వాళ్ళు. తర్వాత 5 సంవత్సరాల్లో అక్కడ పని జరగలేదు. మళ్ళా మన కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాతే అది పూర్తి చేసి ఇటీవలే ఆ ఆసుపత్రిని కూడా ప్రారంభించుకోవడం జరిగింది అధ్యక్ష. కాబట్టి ప్రజల ఆరోగ్యం పట్ల చిత్తశుద్ధితో కుటుంబ ప్రభుత్వం ఆలోచిస్తా ఉంది. వీటిని ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి దీనికి ఒక పాలసీ చేస్తున్నాం అధ్యక్ష. ఆ పాలసీలో ఏ అనుగుణంగా ఏవేవి ఉంటున్నాయో చూసి ఈ మిగతా విషయాలు ఏవైతే ఉన్నాయో తీసుకోవాల్సిన వాటిని పరిగణలోకి తీసుకొని చేసే ప్రయత్నం చేస్తాం. ఇది మాత్రమే కాకుండా ప్రజల ప్రాణాలు ప్రతి ప్రాణం విలువైందిగా కుటుంబ ప్రభుత్వం భావిస్తుంది అధ్యక్ష. అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకుని ఒక కొత్త పాలసీ తీసుకొచ్చి 50 పడకల కన్నా తక్కువ ఉన్న నియోజకవర్గాన్ని గుర్తించి పీపీపీ మోడల్లో ఒక 100 పడకల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని కూడా నిర్మించాలనే ప్రతిపాదన ఉంది. దాని గురించి ఇప్పటికే 61 అసెంబ్లీ నియోజకవర్గాల్ని మొదటి దశలో గుర్తించడం జరిగింది. ఆ పాలసీ 1-2 నెలల్లో పాలసీ రోల్అవుట్ అయిన తర్వాత ఉన్న వాటిని ఎగ్జిస్టింగ్ ప్రభుత్వ పబ్లిక్ సెక్టార్ లో హెల్త్ సెక్టార్ ఉంటున్న వాటిని అప్గ్రేడేషన్ పీపీపీ మోడల్లో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు కూడా నిర్మించి ప్రజల ప్రాణాలు పోకుండా కాపాడుతున్న ప్రయత్నం. 22A జాబితా నుండి భూముల తొలగింపు మరింత సరళతరం చేస్తామన్నారు మంత్రి అనగాని సత్యప్రసాద్. ఇన్ఛార్జ్ మంత్రులు జిల్లా కలెక్టర్లతో కలిసి ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామని అన్నారు. పేదలకు లబ్ధి చేకూరేలా నిషేధిత జాబితా భూములపై నిర్ణయం ఉంటుందని అన్నారు. శాసనసభలో టీడీపీ ఎమ్మెల్యే కొలికలపూడి శ్రీనివాసరావు, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు భూ ఆక్రమణ 22A జాబితా నుండి తొలగింపు అంశాలపై అడిగిన ప్రశ్నలకు మంత్రి అనగాని సమాధానమిస్తూ 22A నిషేధిత జాబితా నుండి ప్రైవేట్ భూములను తొలగించేందుకు ఇప్పటికే మెమోను జారీ చేశామని అన్నారు. ఇందులో 5 రకాల భూములను నిషేధిత జాబితా నుండి తొలగించే అవకాశాన్ని కల్పించామని చెప్పారు. స్పెషల్ డ్రైవ్ చేస్తా ఉన్నారు అధ్యక్ష. కలెక్టర్లందరూ కూడా రెవెన్యూ క్లినిక్లు పెడతా ఉన్నారు. దాంట్లో మంచి స్పందన వస్తా ఉంది అధ్యక్ష. ఏదైతే రాష్ట్రంలో దాదాపుగా 1,80,00,000 ఎకరాలు ఈ 22Aలో ఉంది అధ్యక్ష. దాన్ని ఎక్కడైతే ప్రైవేట్ భూమి కానీ లేదా పేదలకు లబ్ధి పొందే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్ చెప్పి లార్జర్ ఇంట్రెస్ట్ గా పేదలకు ఏదైనా మంచి జరుగుతుందంటే తప్పకుండా ప్రభుత్వం తరఫున నిర్ణయం తీసుకుందాము. ఈ 22A వల్ల ఇబ్బంది కలగకూడదని లక్ష్యంతో చెప్పారు అధ్యక్ష. అయితే అధ్యక్ష గౌరవ సభ్యుడిగా ప్రశ్నకు అధ్యక్ష, ఏదైతే మాజీ సైనికులకు భూమిని కేటాయించిన విధానం అధ్యక్ష, బోర్డ్ స్టాండింగ్ ఆర్డర్ 15 డిస్పోజల్ ఆఫ్ ల్యాండ్ కింద అధ్యక్ష సాయుధ దళాలకు పనిచేసిన వారికి కానీ విరమణ పొందిన వారికి కానీ అలాగే మరణించిన సైనికులకు కానీ GOMS 743 ద్వారా అధ్యక్ష 2.5 ఎకరాల మాగాని కానీ 5 ఎకరాల మెట్ట కానీ ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. అయితే అధ్యక్ష కాలం తరుణంలో అధ్యక్ష కొన్ని గౌరవ సుప్రీంకోర్టు ఆర్డర్లు అవ్వచ్చు, లేదా గౌరవ హైకోర్టు ఆర్డర్లు అవ్వచ్చు, లేకపోతే ప్రభుత్వం ఇచ్చిన ఆదేశానుసారం అధ్యక్ష వాటన్నింటినీ కూడా పరిరక్షించడానికి కొన్ని నిషేధిత జాబితాలు పెట్టడం జరిగింది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష 6/6/2013 నాటి GOMS 387 అని చెప్తున్న అధ్యక్ష. అంటే ఏదైతే ఒరిజినల్ ఎస్ఐలు ఉన్నారో వాళ్ళు కానీ వాళ్ళ వారసులు మాత్రమే NOCకి అప్లై చేయగలరు తప్ప థర్డ్ పార్టీ ఏదైతే గౌరవ సభ్యులు చెప్పారో వాళ్ళ థర్డ్ పార్టీ 80% పెట్టడానికి వీల్లేదు చెప్పింది అధ్యక్ష. దాన్ని మళ్ళా రద్దు చేస్తూ 4/7/2016 ఇంకో జీవో ఇచ్చాం అధ్యక్ష. అయితే గౌరవ సభ్యులు చెప్పినటువంటి పర్టికులర్ విషయం అధ్యక్ష అది అంటే ప్రశ్నలో లేదు, కొంత ఎగ్జాంపుల్ చెప్పారు. దాన్ని ప్రత్యేకంగా ఇమ్మని చెప్పండి అధ్యక్ష. నేను పరిశీలించి దాని ఆన్సర్ కూడా పూర్తి వివరాలతో ఇస్తాను అధ్యక్ష. నాకున్న సమాచారం ప్రకారం అధ్యక్ష దాన్ని ఏదైతే జాయింట్ కలెక్టర్ ఇచ్చారో దాన్ని కలెక్టర్ గారు కొట్టేసి దానికి రిజెక్ట్ చేశారు అధ్యక్ష. దాని తర్వాత స్టేట్ లెవెల్ కమిటీ నిర్ణయం కూడా తీసుకుంది అధ్యక్ష. స్టేట్ లెవెల్ కమిటీ నిర్ణయం ఏంటంటే అధ్యక్ష ఆ రోజున అధ్యక్ష
ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గారు మరియు సిసిఎల్ఏ గారు చైర్మన్ గా, జిల్లా జడ్జి స్థాయి రిటైర్డ్ న్యాయాధికారి సభ్యులుగా, కమిషనర్ సర్వే సెటిల్మెంట్ మరియు ల్యాండ్ రికార్డ్స్ మెంబర్ కన్వీనర్ గా ఉన్న కమిటీ అధ్యక్ష, అది పెద్ద కమిటీ అధ్యక్ష, వాళ్ళు కూడా రిజెక్ట్ చేశారు అధ్యక్ష. ఏదైతే వీరు ప్లీ పెట్టారో అది దాన్ని వారు కూడా రిజెక్ట్ చేశారు అధ్యక్ష. వీరు మళ్ళా కోర్టుకు వెళ్ళి నాట్ టు డిస్పోజెస్ అని చెప్పేసి ఆర్డర్ ఇచ్చారు అధ్యక్ష. దాని కంటెంప్ట్ కూడా కేసు పెండింగ్ అధ్యక్ష. ఇవన్నీ కూడా సబ్జుడిస్ లో ఉన్న ఇష్యూస్ అధ్యక్ష. ఇది అంటే గవర్నమెంట్ పరంగా మనం చేసేది కాదు అధ్యక్ష. ఇవన్నీ కూడా సబ్జుడిస్ అయినప్పటికీ కూడా ఈ సమస్యలు ఉంటే మీ ద్వారా మాకు తెలియజేయమని అధ్యక్ష. తప్పకుండా వాటిపైన పరిష్కార మార్గం చూద్దాం. పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అధికార తెలుగుదేశం పార్టీకి అనుబంధ సంస్థగా మార్చివేశారని టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూముల కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ విడుదల చేసిన వివరణాత్మక ప్రకటనలు చేస్తుంటే అది దేవస్థానం ఇచ్చిందా లేక టీడీపీ కార్యాలయం నుంచి వచ్చిందా అనే అనుమానం కలుగుతుందని అన్నారు. హెరిటేజ్ సంస్థ గురించి టీటీడీ ఎలా వివరణ ఇస్తుందని ప్రశ్నించిన ఆయన టీడీపీని ప్రశ్నిస్తే టీటీడీ ఎందుకు సమాధానం చెబుతుందని నిలదీశారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తన సోషల్ మీడియా ఖాతాల్లో ఆ ప్రకటనలు షేర్ చేయడం ద్వారా టీటీడీని టీడీపీకి అనుబంధ సంస్థగా మార్చివేశారని స్పష్టమవుతుందని మండిపడ్డారు. టీటీడీ ప్రకటన ఇచ్చి వెబ్సైట్ లో దాన్ని పొందుపరచల. టీటీడీ ఇచ్చినటువంటి ప్రకటనకి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పత్రికలు, ఛానళ్లు ఆ ప్రకటనని చాలా బహుళ ప్రాచుర్యంలోకి తెచ్చినాయి. టీటీడీ ఆ ప్రకటనని మేము ఇవ్వలేదు అని ఖండించను కూడా లేదు. టీటీడీ ఇచ్చినట్టుగానే భావించవలసి వస్తుంది. అదే ప్రకటనని బీఆర్ నాయుడు గారు తన ట్విట్టర్లో యథాతథంగా ఉంచటము జరిగింది. టీటీడీని ఎవరు ప్రశ్నించారని వాళ్ళు సమాధానమిచ్చినారో అర్థం కావటం లేదు. ఎవరు టీటీడీని ప్రశ్నించలా, ప్రశ్నించింది టీడీపీని. టీడీపీని ప్రశ్నిస్తే టీటీడీ ఎందుకు సమాధానం ఇచ్చింది అన్నది ఆశ్చర్యం. బోలే బాబా మా అసోసియేటెడ్ సంస్థ హెరిటేజ్ అని అన్నట్టుగా, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇందాపూర్ అని హెరిటేజ్ అన్నట్టుగా టీడీపీ పార్టీకి టీటీడీ ఏమన్నా అనుబంధ సంస్థనా అనే అంత పెద్ద ఆశ్చర్యకరమైనటువంటి అనుమానాలు నిన్న వాళ్ళిచ్చినటువంటి ప్రకటన ద్వారా అర్థమవుతుంది. టీటీడీ అన్నా టీడీపీ అన్నా ఒకటేనా అని ఆ ప్రకటన చూసిన వాళ్ళందరూ కూడా అనుకుంటున్నారు. ఆ ప్రకటనలో అది బీఆర్ నాయుడు కావచ్చు, టీటీడీది కావచ్చు, వాళ్ళు ఇచ్చినటువంటి ప్రకటనలో 484 జీవో ద్వారా కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వాళ్ళు టెండర్లలో పాల్గొని 20 లక్షల కేజీల సరఫరాకి 10 లక్షల కేజీలని సరఫరా చేస్తామని చెప్పినారు కనుక మిగతా 10 లక్షలకు L2 టెండరర్కు మేము ఆ 10 లక్షల సరఫరాను ఇచ్చినాము అని వాళ్ళు ప్రకటించినారు. జాతీయ స్థాయి డైరీకి 484 జీవో చాలా ఇంపార్టెంట్. ఇది 484 రెజల్యూషన్ లో పాల్గొన్నటువంటి కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ అనగా నందిని మిల్క్ ప్రొడక్ట్స్ 20 లక్షల కేజీల సరఫరాకు సంబంధించి పాల్గొన్నటువంటి ఈ సంస్థ సింగిల్ టెండరర్. కానీ టీటీడీ తాను ఇచ్చినటువంటి ప్రకటనలో ఇది 20 లక్షలు సరఫరా చేయలేను అని చెబితే L2 టెండర్ గా ఉన్నటువంటి జాతీయ డైరీకి ఇచ్చినాము అని ప్రకటించినారు. కానీ మేము సరఫరా చెయ్యలేము అని వీళ్ళు ప్రకటించలేదు. 10 లక్షలకు మాత్రమే సరఫరా చేస్తాం, 10 లక్షలకు సరఫరా చేస్తున్నాము అని ప్రకటించినారు. L2 టెండరర్ ఈ టెండర్లో లేనే లేదు. ఇంత పచ్చి అబద్ధాన్ని టీటీడీ చెబితే ఇది టీడీపీ అనుబంధ సంస్థ అనేటువంటి అనుమానం ఎవరికి రాదానని క్వశ్చన్ చేస్తున్నాం. దొంగలంతా కూడా దోచుకున్నట్టుగా కనపడలేదా? అసలు గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టుగా టీటీడీని ఎవరూ అడగకుండానే టీటీడీ ఎందుకు నిన్న సమాధానం ఇచ్చింది? ఇప్పుడు కాసేపు ప్రకటనలు.